స్నేహ తన కాలేజ్ ఫ్రెండ్స్తో ట్రిప్కు వెళ్లి ఒక పాత హోటల్లో రూమ్ బుక్ చేసుకుంది. రిసెప్షనిస్ట్ వార్నింగ్ ఇచ్చాడు. రూమ్ 306 తలుపు తెరవొద్దు. ఆ మాట వినగానే స్నేహకు ఆసక్తి కలిగింది. రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత ఆ గదికి వెళ్ళింది. నెమ్మదిగా తలుపు తట్టింది. ఎవరూ స్పందించలేదు. ఆమె క్రమంగా తలుపు తెరిచింది. లోపల ఒక ముసలి అమ్మ కుర్చీలో కూర్చొని ఆమె వైపు చూస్తూ భయంకరంగా నవ్వుతోంది. నువ్వు నా ప్లేస్కి వచ్చావు. స్నేహ గుండె అదిరిపోయింది. వెంటనే వెనక్కి పరుగెత్తి రిసెప్షన్కి వెళ్లి ఆ గదిని ఎవరు అద్దెకు తీసుకున్నారని అడిగింది. మేడం, ఆ గది 10 ఏళ్ల నుంచి ఖాళీగా ఉంది. ఆ మాట విన్న స్నేహ హమ్మయ్య అనుకుంది. తన గదికి వెళ్లి తలుపు మూసింది. కాని మంచంపై ఆ ముసలి అమ్మ కూర్చొని నవ్వుతోంది. ఆమె దగ్గరకు వస్తూ చెప్పింది, ఇప్పుడు మనం ఎప్పటికీ కలిసి ఉంటాం. స్నేహ కేక వేసింది. తలుపు తెరవడానికి పరుగెత్తింది. కాని తలుపు లోపల నుంచి లాక్ అయిపోయింది. మరిన్ని స్టోరీస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ.